2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ Hi, గారు, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. Yes. సో ఛాంపియన్ మైండ్ సెట్ మీద ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నాండి, ఈ నెల అక్టోబర్ 1 నుంచి చాంపియన్స్ మైండ్ సెట్ అంటే ప్రపంచంలో టాప్ హైలీ సక్సెస్ఫుల్ చాంపియన్స్ వాళ్ళ మైండ్ ని ఎలా సెట్ చేసుకుంటారు, అంటే మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది సార్ చాలా పవర్ఫుల్ కంటెంట్. అండ్ ఈవెన్ 6 months వాళ్ళు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈగర్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నా. చాలా రీసెర్చ్ చేసి నేను లాంచ్ చేస్తున్నాను ఫస్ట్ టైం. మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు మీ ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుగులో మీరు ఎప్పుడు అటెండ్ అయ్యి ఉండరు. సో కంపల్సరీ కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. చాంపియన్స్ మైండ్ సెట్ నేర్చుకుంటే వాళ్ళు ప్రపంచంలో ఎటు పక్క వెళ్ళినా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ చాలా చాంపియన్స్ అవుతారండి. ఎస్, ఈ వీడియోలో ఏం చెప్తున్నా? ఎస్, ఈ వీడియోలో జాగ్రత్త లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చెప్పబోదు. ఈ వీడియోలో మనం అనుకున్నాం, చాలా మందికి ఇక్కడ చూడండి, నరదిష్టి నుంచి విముక్తి ఎలా పొందాలి చాలా మంది అడుగుతుంటుంటారు. సో నరదిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ. సో వాటి నుంచి ఎలా ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, అసలు ఎలా తెలుస్తుంది నా దిష్టి తగిలిందని చెప్పేసానంటే, చాలా మంది మీరు వినే ఉంటారు, అంటే సార్ మాకు దిష్టి పెట్టారు, లేదనుకుంటే మా మీద ఎవరిని ప్రయోగాలు చేశారు, అది నిజమా అబద్ధమా, చాలా మంది డౌట్ ఉంటుంది. అసలు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇబ్బందుల్లో అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, ఇబ్బందుల మీద ఇబ్బందులు, లైఫ్ చాలా కష్టంగా నడుస్తుంది. సో దానికోసం ఇది మీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, అసలు ఇంకా బాగా ఎలా తెలుస్తుంది అంటే, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనకైనా వస్తాయి, ఇంట్లో వాళ్ళకి వస్తాయి. దానివల్ల ఏముందంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు కంపల్సరీ సఫర్ అవ్వాలి. సో ఆఫీస్కి రాలేము, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఇక్కడ ఉన్నా కూడా మాటి కనుక్కుంటుంటున్నారు, డబ్బు ఖర్చు అయిపోతుంది, మనశ్శాంతి ఖర్చు అయిపోతుంటుంది. సో ఇదొకటి. అండ్ ఇంకా మీరు తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయిపోతుంటాయి అనమాట. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎలా ఉంటుందంటే, చాలా అంటే ఊపిరాడనంత దారుణంగా ఉంటుంది అనమాట ఇది దిష్టి తగిలితే. అండ్ ఇంకొకటి ఏంటంటే, పనుల్లో ఆటంకాలు జరుగుతుంది. చిన్న పని కూడా జరగదండి, చిన్న పని కూడా మీకు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో పని చేసుకోవాలనుకుంటారు, చిన్న పని, ఒక బైక్ చూడాలనుకుంటారు, కారు చూడాలనుకుంటారు, తొడలేరు. కరెక్ట్గా టైంకి వచ్చేసరికి గుర్తొస్తుంది, మళ్ళీ చేద్దాం అనుకునేసరికి సరే చూద్దాం అనుకునేసరికి మళ్ళీ మర్చిపోతారు అనమాట. ఈ 3 రకాలు గుర్తుపెట్టుకుని ఒకసారి మీరు హానెస్ట్గా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వర్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, చూద్దాం. సో ఇంకొకటి తీసుకుంటే, దీనికి నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే, ఒకప్పుడు మన పూర్వీకులు బాగా ఫాలో అయ్యేవారు. ఏంటంటే, సముద్ర జలాలు అంటే వాటర్ని ఇంటి చుట్టూ స్ప్రెడ్ చేయడం. కొంతమంది మీరు చూస్తే ఋషులు మహర్షులు అప్పుడులో ఇచ్చేవారు, ఈ వాటర్ ఇంటి చుట్టూ స్ప్రెడ్ చేయండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వాటర్తో ఏ విధంగా వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, అండ్ ఏ విధంగా వాటర్తో చెప్పి ఆ వాటర్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల, మళ్ళీ చెప్తున్నానండి, ఆ వాటర్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వాటర్ని ఎలా జనరేట్ చేయాలి, దాన్ని ఇంటి చుట్టూ ఎలా వాడాలని నేను చెప్తాను. ఇది ఇక్కడ మీకు ఓన్లీ మ్యాట్ చెప్తాను, టెక్నిక్ మాత్రం క్లాసెస్కి వచ్చిన ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను అనమాట. చాలామంది డౌట్స్ ఉన్న వాళ్ళు జూమ్లో నాతో పాటు మాట్లాడి క్లారిఫై చేసుకుంటున్నారు. సో మీరు కంపల్ చెప్తున్నాను, అయితే మీరు కౌన్సిలింగ్ అయినా రావచ్చు. చాలామంది ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చి చాలామంది కౌన్సిలింగ్లో మళ్ళీ చెప్తున్నాను, 10 టెక్నిక్లు చెప్తాను. 10 టెక్నిక్లు కౌన్సిలింగ్లో కేవలం 10 టెక్నిక్తో లైఫ్ సెట్ అయిపోద్ది. 10 టెక్నిక్లు అనమాట. మీరు ఇన్ని పుస్తకాలు చదవాల్సిన పని లేదు, ఎక్కడెక్కడికో పరిగెట్టాల్సిన పని లేదు. 10 టెక్నిక్లు కౌన్సిలింగ్కి వస్తే, కౌన్సిలింగ్లో 10 టెక్నిక్లు ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెటిల్మెంట్ అండి, అంతే. చాలామంది చిన్న ఉద్యోగాల కోసం, చిన్న గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా లక్షలు కడుతున్నారు బయట. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు నా దగ్గరికి వస్తే లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా లైఫ్కి ఒక సొల్యూషన్ ఇస్తాను యాజ్ అ సైకాలజిస్ట్గా. సో ఇక్కడ చూస్తే ఇంకొకటి 2వ టెక్నిక్ ఏంటంటే, సాల్ట్తో కూడా స్నానం చేయడం. సో సాల్ట్తో స్నానం చేయడం వల్ల కూడా అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇప్పుడు బాగా మీకు హెడేక్గా ఉంది, చాలా అనీజీగా ఉంది, ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ నైట్ టైం చేస్తే, సాల్ట్తో నైట్ టైం చేస్తే ఏమవుతుందంటే, మార్నింగ్ నుంచి ఉన్న ఎనర్జీ అంతా కూడా ఫుల్గా ఇదైపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే, మార్నింగ్ అంతా అలిసిపోయి వచ్చి జస్ట్ మొహం పడుకుని పోతారు, స్నానం చేయరు. దానివల్ల బాడీ మీద ఎనర్జీ అంటూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, నిద్రలో ఎవరో పేక మీద కూర్చున్నట్టు చాలా అనీజీగా బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ వస్తుంటుంది అన్నమాట. అందుకే నేను ఏం చెప్తుంటే, మీకు బాడీ చెప్పేస్తుంటుంది, మన బాడీ చెప్పేస్తుంటుంది నాకు చాలా అనీజీగా ఉంది. కొంతమందికి కాళ్ళు చేతులు పీకుతుంటుంటాయి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫుడ్ తింటూ ఉంటారు, అన్నీ ఉంటాయి, చాలా కష్టం మీద అంటే ఆ రోజంతా అనీజీగా లీడ్ చేస్తుంటారు. అప్పుడు మీకు అర్థమైపోవాలి సంథింగ్ అదే నాకు నెగిటివ్ ఎనర్జీ తగిలింది అని అర్థం అనండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సాల్ట్ బాత్ చేయండి, అది కూడా నైట్ నిద్రపోయే ముందు చేయండి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, 3rd వన్ మన స్పిరిచువల్ టెక్నిక్, ఇది సాంబ్రాణి పొగేయడం. మీరు ఎక్కడికైనా దర్గాస్కి వెళ్ళినా లేదా ఈ దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సాంబ్రాణి వేస్తారు. మీకు ఎప్పుడైనా జనరల్గా మీరు దర్గాకి వెళ్ళారనుకోండి, అక్కడ జనరల్ దీంట్లో సో కొంతమంది ఇలాగా నెమలి వెంట్రుకలు ఇలా వేస్తుంటుంటారు సాంబ్రాణి పొగ.
చిన్నపిల్లలు బాగా వేస్తుంటారు. సో ఇది ఎప్పుడు ఎక్కువ వేస్తుంటే అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి, పౌర్ణమి రోజు ఇలాంటివి వేస్తే సో మనం ఇంకా పవర్ఫుల్గా అవుతాం, నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతుంది అనమాట. సాంబ్రాణి పొగ సో ఏ టైంలో వేస్తే బెటర్ అని అనుకుంటే సాయంత్రం టైంలో వేసుకుంటే ఇంకా చాలా బెటర్ అనమాట. సాయంత్రం టైంలో వేసుకుంటే ఇంట్లో ఎనర్జీ గుర్తుపెట్టుకుని, నెగిటివ్ ఎనర్జీ దిష్టి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంట్లో, 2 ఒంట్లో. సో ఇంట్లో చేయండి, ఒంట్లో మీద కూడా చేయండి, అది చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఇంకొకటి అంటే మీ ఆఫీస్ కార్యాలయాల్లో కూడా ఇలాంటి సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఏంటంటే దిష్టి, అంటే మళ్ళీ చెప్తున్నాను, దిష్టి పోతే అప్పుడు మన దృష్టి కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే దృష్టి లోపం అని అంటారు కదా, దృష్టి లోపం. అలాగే ఏంటంటే ఈ దృష్టి లోపం ఉండేవాళ్ళు, దృష్టి లోపం అంటే మామూలు దృష్టి కాదు, నెగిటివ్ ఎనర్జీ దృష్టి లోపం ఉంటే మంచి మంచి అవకాశాలను కూడా చూడలేరండి. ఇలా ట్రూ మంచి మంచి అవకాశాలను మీరు చూడలేరు. ఇంతకు ముందు కూడా చెప్పిన అప్పుడప్పుడు మన అన్నం తినేటప్పుడు పక్కనే సాల్ట్ ఉంటుంది, మీరు ఎదుగుతుంటుంటారు, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ చెప్తుంటారు అక్కడ ఉంది చూడు 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 అంటే ఎక్కడెక్కడ అంటారు, వెనక నుంచి టప్పుని కొట్టే ఎక్కడ ఉంది పా అని అనిపిస్తుంటుంది. సో అలాంటిది అవకాశాలు మీకు కనిపించవు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుర్తుపెట్టుకుని నా క్లాసెస్కి రండి, నెగిటివ్ ఎనర్జీని ఇలాగా దూది ఎలా అయితే ఊదేస్తామో ఆ విధంగా ఊది వచ్చండి. అండ్ ఇంకొకటి అంటే ఇంకొక వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ టెక్నిక్ ఇస్తున్నాను, పసుపు ప్లస్ పచ్చకర్పూరం, ఈ 2 కలిపి మీరు ఏం చేయాలంటే ఇంటిలో జల్లడం కానీ, ఇంట్లో పెట్టడం కానీ లేదా వాటర్లో పెట్టి స్నానం చేస్తే మనకేమవుతుంది అంటే జనరల్గా చూడండి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు మనం వెళ్ళి వెళ్ళనుకోండి, ఇంటి నుంచి రాగానే ఫస్ట్ పసుపు నీళ్ళు జల్లుతుంటారు వాళ్ళు. సో ఇంటి నుండి పసుపు నీళ్ళు జల్లుతారు, వాళ్ళ తల మీద కూడా పసుపు నీళ్ళు జల్లుతారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ కొన్ని న్యూరో సైన్స్ ప్రకారం పసుపు నీళ్ళు తాగడం వల్ల కూడా మెమరీ, ఆల్జీమర్స్ నుంచి కూడా, ఈవెన్ చాలా యాంటీ క్యాన్సర్ ప్రొడక్ట్స్లో కూడా పసుపు యూజ్ చేస్తున్నారు. పసుపు నుంచి వచ్చే కర్క్యుమిన్, మళ్ళీ చెప్తున్నాను, పసుపు నుంచి వచ్చే కర్క్యుమిన్, మీరు కర్క్యుమిన్ ఇస్ వెరీ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్. సో ప్యూర్ కర్క్యుమిన్ అనేది యాంటీ క్యాన్సర్ డ్రగ్ కూడా వాడుతున్నారు. అంటే మనం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం, మూలాలు వదిలేసి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం అండి. సో ఇంకా తీసుకుంటే ఇంకా మీరు ఏం చేయాలంటే భగవంతుడు మీకు మళ్ళీ చెప్తున్నానండి, మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే సాయం చేసే అవకాశం. ఇప్పుడు ఒక ఆవు పెద్దగా అవతలకు సాయం చేయలేదు, కొంతవరకు చేయగలదు, కానీ మనం ఎంతమందికైనా సాయం చేయొచ్చు. మనం తినే ఫుడ్లోనే కొంత దాన్ని మీరు ఎస్పెషల్లీ మంగళవారం లేదా గురువారం కానీ, సో అంటే మామూలుగా గోశాలకు వెళ్ళి అలాంటివి చేస్తుంటే అవి ఏం చేస్తాయంటే బ్లెస్ చేస్తాయి. చాలామంది గుర్తుపెట్టుకోండి, చాలామంది చేస్తుంటుంటారు గోశాల మంచి మంచి పనులు చేస్తుంటుంటే ఆ జీవులు ఏం చేస్తాయంటే కొంతమంది కుక్కలకి బిస్కెట్స్ వేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి మిమ్మల్ని బ్లెస్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని చాలా బాగా కాపాడతాయి. అంటే చక్కని కొండంతలో తగలాల్సింది గోరంతలో తగులుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద బండరాలు తగలాల్సింది. కానీ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. ఎస్ ఇదంతా వేదిక్ సైన్స్ అది. ట్రూ అండి. సో నేను చెప్తున్నాను, మీరు ఇలాంటివన్నీ చేస్తే దిష్టి, ఇప్పుడు ఆవుకు పెట్టారు, ఆవు బ్లెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనమాట. బ్లెస్సింగ్స్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఇంకా లాస్ట్గా మీకు చెప్తాను, సో ఇంకా ఏంటంటే ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి మీరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఈసారి క్లాసెస్లో చాంపియన్ మైండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కొన్ని కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను. సో కంపల్సరీగా రండి, నేర్చుకోండి. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు నా కౌన్సిలింగ్కి వచ్చినా నా క్లాసెస్కి వచ్చినా కూడా లైఫ్ని చాలా ఈజీగా ఇలా అంటే 2 years ఆఫ్ సక్సెస్ కేవలం 1 yearలో సేవ్ చేసుకోవచ్చు. రావాల్సిన స్టక్డ్ మనీ కానీ, జాబ్ కానీ, మనీ కానీ, ఎవ్రీథింగ్, మానసిక ప్రశాంతత కూడా వెళ్ళిపోవచ్చు అండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్, మళ్ళీ చెప్తున్నానండి, చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా, ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్, ఇలా విరాట్ కోహ్లీ, చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ, సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి.
అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది ఛాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే అది తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.